మహాతార్ బాబాజీ ఆయన యొక్క జన్మదినము మనందరి తరఫు నుంచి బాబాజీకి శుభాకాంక్షలు. ఇక్కడ బాబాజీ కాస్మిక్ వ్యాలీలో ఎలా వచ్చారు అంటే, ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నప్పుడు ఆయన మేడం మేడం అని పిలిచారు. చుట్టూ చూశాను, ఎవ్వరు లేరు. కానీ మళ్ళీ మళ్ళీ పని చేసుకుంటే మళ్ళీ మేడం మేడం అని గట్టిగా వినిపించింది. నా రెండు చెవుల్లో మారు మోగుతుంది ఆయన మాట. అప్పుడు నేను ఎవరని చూశాను. అప్పుడు నేను మహాతార్ బాబాజీని అన్నారు. ఎవరు అని అంటే పెద్దగా పైకి అనేసాను. ఎవరు అంటే మహాతార్ బాబాజీని అన్నారు. అది కూడా వినిపించింది నాకు చెవుల్లో. మహాతార్ బాబాజీయా, ఇక్కడికి ఎందుకు వస్తారు? మీరు హిమాలయస్ లో ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వస్తారు అని చెప్పి నేను నమ్మలేదు ఫస్ట్. అది ఒక మైండ్ పనిచేస్తుంది అనమాట. అది నమ్మటానికి వీల్లేదు కరెక్ట్ గా ఆయన ఎందుకు వస్తారు అని. కానీ ఆయన వచ్చేసి హాస్టల్గా నా ముందు నిలబడ్డప్పుడు నాకు బాడీ అంతా షేక్ వచ్చేసింది ఆ ఎనర్జీతో. ఎందుకంటే ఆయన కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇంకా జీవించి ఉన్నారు. ఆయన ధ్యానం చేస్తున్నారు, ఇంకా హిమాలయస్ లో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏం చెప్పారంటే నాకు, మరి మీరు మహాతార్ బాబాజీ అయితే ఇక్కడ ఎందుకు వచ్చారు ఏంటి అని అడిగాను. ఆయన ఏమన్నారంటే, ఈ కాశ్మీర్ వ్యాలీకి ఇన్ఛార్జి తనేనంట, నేను అన్ని చూసుకుంటాను దీని గురించి, నేను నీ లోపల ఉండి పని చేసుకుంటాను. ఇక్కడ నేను హిమాలయాల నుంచి సొరంగ మార్గంలో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక ప్లేస్ మీకు చూపిస్తాను. ఆ ప్లేస్ లో నువ్వు ముందుకు వచ్చి ఆ ప్లేస్ చూపెడతాను. నేను ఆ ప్లేస్ లోకి వచ్చి ఉన్నాను, రెడీగా ఉన్నాను. నీ పర్సులో నా ఫోటో ఉంటుంది, దాన్ని అక్కడ పెట్టి స్టార్ట్ చేయని చెప్పారు. అయితే నేను అలా వస్తున్నాను, ట్రాన్స్ లో వచ్చినట్టు వస్తున్నాను. తీసుకొచ్చాడు, చివరికి తీసుకొచ్చాడు అక్కడ ముందరే ఉంచి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆయన చూస్తే చుట్టూ మొత్తం ఇదంతా గుట్టలాగా ఉంది. మొత్తం చెట్లు అన్ని ఏమి కనపడతలేవు. ఒక రాయి ముఖ కూడా కనపడదు ఇక్కడ. కానీ చుట్టూ రాయి మొత్తం అవన్నీ ఎప్పుడు తీయాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అనుకున్నాను. చూస్తే ఏం లేదు. లోపల ఎక్కడ చూద్దామంటే చాలా హైట్ లో ఉంది, నాకేమీ ఎత్తు సరిపోవట్లేదు. అందుకని తెల్లవారి ఇంకొకళ్ళని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయిని నా భుజం నా వీపు మీద ఎక్కించుకొని నిలబడమని, అప్పుడు ఆమె చూడమని చెప్పాను. చేస్తే ఆమె చూసి ఇక్కడ ఏదో చిన్న గూడులాగా ఉంది అని చెప్పింది. అప్పుడు నేను సరేనని దీన్ని బాగు చేయాలి, ఎట్లా పోవాలి, ఇదంతా బాగు చేయమని చెప్పాను. ఎట్లా చేయాలి అని అనుకుంటుంటే అంతలో వర్కర్స్ ని పిలుద్దామంటే వాళ్ళు ఇంకా నాన్ వెజ్ తింటూ ఉంటారు, దగ్గరికి వస్తే దాన్ని మారిపోవాలి ఎలా అని ఆలోచన చేస్తాను. అప్పుడు ఒక టాటా ఏస్ లో ఒక 25 మంది దిగారు. ఇప్పుడే లోపలికి వచ్చింది. నేను అనుకుంటుంటాను, లోపలికి వస్తే అది ఒక గ్రామంలో సీతంపేట బందరా అని కొత్తగూడెం దగ్గర ఉంటుంది. మొత్తం ఎస్టీలు అనమాట ఆ ఊర్లో. వాళ్ళందరికీ ధ్యానం చేయించారు. వాళ్ళు మేడం ప్లేస్ కొనిందంటే చూద్దామని వచ్చేసారు. అక్కడ తిరుమలసి కూడా వేయటం జరిగింది, మనం వేపించడం. ఇంకా అయితే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు అన్నమాట చూడటానికి. అప్పుడు వాళ్ళందరినీ తీసుకొని నేను పిండిపోలు వెళ్ళి పొడవాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి అప్పుడు వీళ్ళని శుభ్రం చేయమని చెప్పి మొత్తం శుభ్రం చేశాను. ఈ వరండా కానీ అప్పుడు ఏమి లేదు, ఒట్టి గూరున్నది అంతే. అప్పుడు నేను ఇదంతా లోపల అంతా దిగ్జాగ్గా ఉంటే అన్ని వాళ్ళతో మంచిగా చేపించేసి అంతా చేసి పేడబెట్టి లోపల అలికి అప్పుడంతా నున్నగా చేసేసి దాంట్లోనే అప్పుడు ఆయన నా దగ్గర ఉన్న ఫోటో ఉంటే నేను నిజమా కాదా అనుకుని చూస్తే ఫోటో పైన ఉంది. ఎందుకంటే నాకు ఫోటోలు పెట్టుకునే అలవాటు లేదు పర్సనల్, కానీ ఫోటో ఉంది అయింది. అప్పుడు నేను ఆయన నమ్మడానికి నేను అవన్నీ చూపించాడని నాకు అప్పుడు. లేకుంటే మనం ఫిజికల్ గా ఉంటాం కాబట్టి కొంచెం నమ్మం కదా, అందుకోసం నమ్మడానికి చూపించాడని అర్థమైంది. అది ఎప్పుడైతే చూస్తానో ఇంకా అవన్నీ చేయటం మొదలు పెట్టాను. అది ఓపెన్ చేసినాక అక్కడ ఒక ఇటుక ముక్క రాయి ముక్క తీసుకొచ్చి అప్పుడు దానికి కానిచ్చి ఆ ఫోటో పెట్టారు, చిన్న ఫోటో. ఈ తర్వాత నేను బయటకు వెళ్ళేసి అక్కడ నెట్లోకి వెళ్ళి అక్కడ ఫోటో తీసి, ఆయన ఫోటోలు ఎక్కడ బయట ఉండవు. ఆ ఫోటో తీసేసి ఒకటి నేను దేవుని కట్టించుకొని తీసుకొచ్చి దాన్ని పెట్టుకోవడం జరిగింది. అలా పెట్టి 40 రోజులు నాకు ఒక దీపం వెలిగి మన వస్తే ఒక మూగుడు తెచ్చి రోజు 1 లీటర్ నూనె పోసి అందులో రోజు వచ్చేసి వెలిగించాను. 40 రోజుల పాటు వెలిగించాను. ఇక్కడ ఎనర్జీ ఫామ్ అయిపోయింది బాబాజీ అనేది. అయితే దీని చుట్టూ కూడా నేను వరండాకు ఒక 50-60 టిప్పులు ఇక్కడ పోయించేసాను అనమాట, మట్టి హైట్ లేపడానికి. వరండా అలాగా అందరు ధ్యానం చేసుకునే విధంగా తయారు చేయాలి అని. అప్పుడు దాన్ని తయారు చేయటం జరిగింది. అప్పుడు కాంక్రీట్ చేయించాను అనమాట. ఈ మెట్లు కూడా ఇలా దీనికి ఇలా పెట్టేసి న్యాచురల్ గా ఉండాలి ఇదంతానని నాకు అనిపించినట్టు నేను చేశాను. ఆ రోజు నాకు కూడా న్యాచురల్ గా అనేది కూడా నాకు సరిగ్గా తెలవదు కూడా.
కానీ నాకు అనిపించినట్టు నేను ఎందుకంటే అక్కడ నేను చూడగానే వెంటనే ఇలా చేయాలి అనిపిస్తుంటున్నాను. ఇదంతా డివైన్ పవర్తోనే. అయితే నేను ఇలా చేయాలని వచ్చింది నాకు. చేశాను. చేసుకుంటే ఈ వరండాన్ని కూడా పెంచి అందరు ధ్యానం చేసుకోవడానికి అనువుగా పెట్టడం జరిగింది. మేము అనుకున్నాము ఒక విగ్రహం పెట్టడం బాగుంటుంది అనిపించింది. అయితే నేను అడుగు విగ్రహమే పడుతుంది కదా అని అడుగు చెప్దామని చెప్పి కూడా మళ్ళీ ఏం చేస్తా, అడుగు అంటే మనం ఏదో బీరువాలో పెట్టుకునే ఫోటో లాగా ఉంటుంది అని చెప్పి బొమ్మ లాగా ఉంటుంది అని మళ్ళీ వద్దులే అని చెప్పి 4 అడుగులు అని చెప్పేసిన. ఇక నేను ఇక్కడ ఏం చూడలేదు, అది 4 అడుగులు అని చెప్పేసి. అది జైపూర్ నుంచి వచ్చింది. 4 అడుగులు వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టేస్తే ఆ గదిలో పోవాలంటేనే రూమ్లోకి నాకు వణుకొచ్చేసేదాన్ని. నేనేంటంటే అంత హయ్యర్ మాస్టర్స్ అయినా నేను మాట్లాడతాను, దగ్గరకు వచ్చినా నాకు ఇబ్బంది ఏమి ఉండదు, అంటే నాకు వణుకు రావడం ఉండదు. కానీ ఈయన దగ్గరకు వస్తే వణుకొచ్చేస్తుంది. అంత హయ్యర్ ఎనర్జీ ఆయన దగ్గర ఉంది. అయితే నాకు ఆ రూమ్ లో పోవాలంటేనే బాడీ ఏమంటే షేక్ అయిపోయేది. అయినా కానీ అంతే పోయి పని చేసుకొని వచ్చేస్తుంది. ఆయన ఉన్నాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది నాకు దాంట్లో నుంచి. అయితే ఇక తర్వాత మేము ఇది ప్రతిష్ట చేయాలనుకున్నప్పుడు ఇది 18వ తారీఖు వచ్చింది, కరెక్ట్ ఆగస్టు 19వ సంవత్సరం అవుతుంది. అది 18వ తారీఖు వచ్చింది. ఆ రోజు ఇంత పెద్ద విగ్రహం ఎలా తీసుకోవాలి, అసలు ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టినా మళ్ళీ ఎక్కించాలి, దింపాలి, ఎలా, అది 400 kgs ఉంది. ఎలా ఎలా అని అనుకున్నాము. కానీ కావడి బట్టి చేశారు అంతా. పిల్లలు కొంతమంది వేరే బయట నుంచి వచ్చి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఆ రోజు ఒక కావడి బట్టి దానికి తాళి కట్టి పెద్ద పెద్ద తాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉంటుంది ట్రాక్టర్ దగ్గర తాళ్ళు తెచ్చేసి ఆ కావిడ కట్టి దాంట్లో కూర్చోబెట్టారు విగ్రహం. అలా తీసుకొచ్చారు అన్నమాట భుజాన్ని వేసుకొని. కానీ నేను ఎంత బరువో, ఈ తాడు కూడా తెగిపోద్దేమో, ఇంత బరువు ఎట్లా పెట్టుకున్నారు అని అనుకున్నాను. కానీ ఆయన ఎంత తేలిగ్గా వచ్చాడంటే వాళ్ళు ఈజీగా నడుచుకుంటూ వచ్చేసారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. చిన్నగా నడవట్ల, మేము వెనకాల పరిగెత్తాల్సి వచ్చింది వాళ్ళ వెనకాల. వాళ్ళు గబగబా అడుగులేసి తక్కువని, అంటే ఎవరు తీసుకొస్తున్నారు తెలియదు ఆశ్రమ మాస్టర్ అందులో. అది ఫాస్ట్ గా నడిచి తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టేశారు ఈజీగా. నేను ఎంత కష్టపడాలో అనుకున్నాను, కానీ ఈజీగా తెచ్చి పట్టేస్తే అప్పుడు ఆయన కరెక్ట్ గా నేనేదైతే ఈయన వచ్చేలోపు విగ్రహం తయారై వచ్చేలోపు ఈ కింద అంతా తీసి మొత్తం పెద్దగా తీసి దీన్ని హైట్ 4 అడుగులు కూర్చోగట్టు 4 అడుగులు వచ్చుకొని దాని హైట్ కిందకి దొవ్వి, కింద ఉంది పైన రాయ ఏం చేయదుగా కింద దొవ్వుకుంటూ వచ్చాడు మట్టి ఉన్నట్టు. అది తవ్వేసి అది కింద రాళ్ళేసి పాలరాళ్ళు తీసి వేసేసి అంతా రెడీ చేసి పట్టాను. ఆయన వచ్చేసి రాగానే ఇందులో పెట్టేసి. పోయిన సంవత్సరము వరదలు వచ్చినాయి ఇక్కడ బాగా, అన్ని చోట్ల వచ్చింది, ఇక్కడ ఒకటే అది కాదు. అది పైనుంచి ఎక్కడి నుంచో విజయవాడ నుంచి ఇటు వరదలన్నీ చెరువులు కొట్టకొచ్చి ఇటు వచ్చినాయి. నదిలోకి ఏరులోకి నీళ్ళు వచ్చాయి. ఖమ్మం ఏరులోకి వచ్చి ఇక్కడ మా పక్కనే ఏరు ఉంది ఆకేరు, అక్కడికి వచ్చి ఆకేరు నుంచి నీళ్ళు వచ్చేస్తాయి మొత్తం లోపలికి. వస్తేను ఎంత అంటే 13 అడుగులు వాటి హైట్. అయితే ఈయనంతా నేను అక్కడ కూర్చొని అనుకుంటున్నా ఇంట్లో, అయ్యో నువ్వు అంతా మునిగిపోయి ఉంటావు కదా, ఇంత ఎత్తు వాటర్ వస్తుంది, అంటే ఇట్లా వస్తుంది ఉడికొస్తుంది, నువ్వు ఎట్లా ఉన్నావు అక్కడ ఏంటి అని మనసులో చాలా బాధేస్తున్నా. ఏం చేస్తున్నాడు ఆయన, ఎట్లా ఉన్నాడే అని. నాకు ఒక్కసారి కళ్ళ ముందు విజన్ కనపడింది. కళ్ళు తెరిచే ఇట్లా చూస్తున్నా. ఎలా కనపడిందంటే నాకు, ఎందుకంటే కళ్ళు మూసే విజన్ కాదు, కళ్ళు తెరిచి కూడా విజన్స్ కనపడుతుంది అలవాటుని. అది కూడా ఆ విజన్ ఎట్లా కనపడింది అంటే, ఆయన నాకు ఒకప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన కొద్ది రోజులకి నన్ను ఆయన ఉండే గుహ కింద ఉంది, లోపల అరుగు ఉంటుంది, అక్కడ అరుగు మీద తీసుకుపోయి నాకు చూపించాడు. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ధ్యానం చేస్తున్నాను, ఇక్కడ దీని కింద ఉంది చూపించాడు. నన్ను తీసుకెళ్ళి ఒకసారి హాస్టల్ తీసుకెళ్ళి. అయితే నాకు అది గుర్తుంది, ఎలా ఉంది అనేది నా కళ్ళ ముందు మొత్తం గుర్తుంది. అయితే అరుగు మీద కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే, ఇప్పుడు మీరు ఇట్లా తిప్పుకుంటూ ఫోటో తీస్తారు కదా, అలాగానే ఆయన చుట్టూ ఎవరో నేను తీసానో ఎవరు తీసారో తెలియదు, ఆయన చుట్టూ ఇలా కూర్చుంటే ఇటు నుంచి ఇట్లా ఫోటో తీసుకుంటూ ముందు కూడా తీసినట్టుగా కనపడుతున్నాడు అన్నమాట. మంచిగా విధానం కనపడుతుంది, ఆయన పేస్ కనపడుతుంది, మంచి కూర్చున్న విధానం అంతా కూడా బాగా హైట్ ఉంటారు. బాగా కూర్చుంటేనే నిలబడ్డట్టు 5 అడుగులు ఉంటారు. అలా కూర్చొని తీస్తా కనపడుతుంది అనమాట, క్లియర్ గా ఆయన కనపడుతుంది. నేను సేఫ్ అని చెప్తున్నాడు, నాకు అర్థం. నేను లోపల ఉన్నాను, లోపల ఉన్న ఆయనకి అక్కడ నీళ్ళు ఎట్లా పోతే పైన అంటే నీళ్ళు వచ్చాయి, దీంట్లోకి నీళ్ళు పోయే పరిస్థితి లేదు. అలా కూర్చున్నాను నేను, లోపల సేఫ్ అని చెప్తున్నాను ఆయన. అప్పుడు చాలా హ్యాపీ అండి. నాకు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నాకు మెసేజ్లు ఇస్తూ ఉంటారు ఆయన. ఏ విధంగా నేను పిరమిడ్ కడుతుంటే కూడా పిలిచి మగాపురం కూడా 4 times నాకు కొంచెం ఇబ్బంది అయింది, ఖర్చు బతకాను అన్నట్టు 4 times దాన్ని మొదలు పెట్టాక.
ఆ మొదలుపెట్టిన రోజుల్లో కూడా నాకు సీరియస్ అయింది ఒక ఉదాహరణ. అప్పుడు కూడా హాస్పిటల్లో వేసేసారు. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, నీకు నేనున్నాను, నువ్వు భయపడకు అని చెప్పారు క్లియర్గా. ఎందుకంటే నేను ఆ పిల్లలు కట్టడానికే పుట్టానని చెప్పారు పత్రి సార్. కాబట్టి నువ్వు వినేం చెప్పారు, నువ్వు భయపడకు, నేనున్నాను. నువ్వు వెళ్ళిపోయావు మేడం పైకి తీసుకువచ్చి. ఎందుకంటే బాగా హాస్పిటల్ అన్ని పొడిచేస్తున్నారు ఇంజక్షన్స్. అవి రోజు పూటగా 5 ఇంజక్షన్స్. మన అన్ని యాంటీబయాటిక్. నేను ఎప్పుడు పుట్టాక యాంటీబయాటిక్ వాడలేదు. అది అసలు ట్యాబ్లెట్లే వాడలేదు. ఫస్ట్ టైం ఆ హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ దాంతో తీసుకొచ్చేసింది నాకు. నరకం అంటే ఇదే కదా అని. ఇది క్యానల్ పెట్టారు, అది పెయిన్ బాగా. ఇట్లా ఉండే వరకు నాకు చికాకు వేస్తే నేను వెళ్ళిపోయానని చెప్తున్నాను. నాకు అర్థమైంది కూడా, నేనేంటి కింద ఉన్నాను, నా బాడీ పైన, నేను పైన ఉన్నాను, నా బాడీ నేను చూసుకున్నాను అక్కడ హాస్పిటల్. చుట్టూ కాపలా కాస్తున్నారు ఎంతో మంది. ఏంటి ఇట్లా ఇదంతా కనపడుతుంది ఇదన్నా అని అనుకుంటూ వచ్చిన తర్వాత నైట్ పడుతున్నాను. తీసుకొచ్చారు ఇంటికి. పొద్దున్నే బెడ్ నుంచి దిగి కిందకు వస్తుంటే, మీరు పైకి వెళ్ళిపోయారు మేడం అసలు విసిగేసి. మళ్ళీ నేను తీసుకొచ్చాను మిమ్మల్ని, మీరు ఆ పిల్లకం చేసేదాకా ఉండాలి మేడం, మీరు భయపడకండి, నేను ఉన్నాను కదా అని చెప్తున్నాడు. అట్లా నేను అందుకని అప్పటి నుంచి ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది 4 సార్లు, అయినా కానీ ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే రాటేశారు లోపల. అయినా సరే నేను అన్ని పనులు ఎప్పట్లాగే, ఏది తేడా లేదు, అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. దేని విషయంలో కూడా నాకు ఇది ఎట్లా అనేది కూడా లేదు. అన్ని పనులు అట్లా నేను చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ధైర్యము అండ. ఈయన చెప్పారు నాకు, కాశ్మీర్ వ్యాలీని మొత్తం ఇన్ఛార్జ్ ఆయనే అంటారు. కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. కాశ్మీర్ వ్యాలీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది హయ్యర్ మాస్టర్స్ వచ్చారు. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. కనకదుర్గమ్మ ఉన్నది, అట్లానే పత్రి సార్ ఉన్నారు. ఆత్మ ఇక్కడ అందరి ఆత్మలు పనిచేస్తున్నాయి. ఇక్కడ ఎన్నో 25 శక్తిపీఠాల ఆత్మలు పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నానంటే, ఈ అడవిలో 2.5 సంవత్సరాలు ఉన్నాను. 2.5 సంవత్సరాల్లో కూడా నేను ఒక్కదాన్నే ఉండేది. నైట్ కూడా అంతా తిరుగుతూ ఉండేదాన్ని. పగలు నైట్ కూడా ఇబ్బంది లేకుండా. నేను ఎన్నో యూఎఫ్ఓలు చూడటం జరిగింది అంతరిక్షం లోపల. ఇక్కడ ఎంతో మంది చూపించడం జరిగింది ఫిజికల్ గా చూస్తాను నేను. కాబట్టి నాకు, ఎందుకంటే ఇవన్నీ పత్రిసారి కూడా చెప్పారు నాకు, అంతరిక్ష నౌకల హెడ్ క్వార్టర్ ఇవన్నీ చెప్పారు పత్రిసారి. కాబట్టి ఇక్కడ ఎన్నో అంతరిక్ష నౌకలు నేను చూపించడం జరిగింది భౌతికంగా. అవి ఒక టైంలో బయటకు వస్తూ ఉంటాయి, అందరూ కనపడుతుంది చూస్తాను. కాబట్టి అందరూ గుర్తుపడతారు కూడా, చూస్తారు, అది తెలుస్తుంది క్లియర్. దాంట్లో లైట్ వేసుకున్న వెలుతురు కూడా కనపడుతుంది. చూస్తాక నేను బయట పడుకున్నా కూడా, మంచం వేసుకొని పడుకుంటే ఒకసారి కరెంట్ పోతుంటది ఇక్కడ నైట్లో. స్టార్టింగ్ ఎప్పుడు బాగానే ఉంది. ఆ నైట్లో కరెంట్ కూడా లేదు. ఏదో పెట్టాము అన్ని ఎక్సైజ్ నుంచి. కరెంట్ పోతే కూడా ఒక బెడ్ వేసుకొని బయట పడుకునేదాన్ని. విరగబోస్తుంది లోపల ఎండాకాలం. ఒక్కదాన్ని పడుకున్నా కూడా భయం వేసేది కాదు. ఎందుకు అంటే ఇక్కడ హాస్టల్ మాస్టర్స్ అందరు ఉన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పడుకుంటే కూడా ఒక యూఎఫ్ఓ పైన ఉండేది అన్నమాట నా మీద. అది చెప్పేది నాకు, ఏం పర్వాలేదు పడుతుంది. నాకు చాలా అభయం ఇచ్చేవాళ్ళు. నేను అందువల్లనే నేను ఉండగలిగాను అనమాట. లేకుంటే ఇక్కడ ఎవరు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళని ఒక్కరి నుంచే ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ధ్యాన చిత్రానికి వెళ్ళినప్పుడు 2 జెంట్స్ ఉంచేదాన్ని పిల్లగాళ్ళు. వాళ్ళు భయపడేవాళ్ళు, చాలా భయపడి, అమ్మ మేము ఉండలేమన్నారు ఒక్కరోజు. వాళ్ళు చాలా భయం వేసిందంట. గజ్జల సౌండ్ వినపడటము, అవి ఇవి ఏవో తలుపులు కొట్టినట్టు వినపడటం, అట్లా వినపడినాయి అంట. ఏమేమో నాకేం వినపడింది, నీకు ఎట్లా వినపడుతున్నాయి అంటే, లేదు లేదు మేడం మేము తడుచుకొని మేము ఉండమంటే ఉండమంటే. అట్లా అది జరిగింది. ఎవరు ఉండేవాళ్ళు కాదు అసలు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్వరు కూడా ఇక్కడ వచ్చి అనుభవం పొందితే తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళ సొంత స్వీయ అనుభవంతో ఉంటేనే వాళ్ళకి తెలిసింది. ఇక మిగతాది ఏది చెప్పేవన్నీ ట్రాష్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి వాళ్ళ నోట్లో నుంచే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. అట్లా చెప్తేనే నేను కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడో కూర్చొని లేదు అది లేదు ఇది లేదు అనేది లేదు. ఎక్కడికి వచ్చి చూసి ఒక రోజు ధ్యానం చేస్తే, 1 గంట చేయండి చాలు. గంట ధ్యానం చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి సంగతి ఇక్కడ. కాబట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు కనుక నిద్ర చేస్తే ఇక్కడ ఏంటి అనేది ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళే ధ్యానం అందరికీ చెప్తారు, అది గ్యారంటీ. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ప్రతి వాళ్ళు వచ్చి, ఎందుకంటే ఈ బాబా కోసం ఎంతో మంది నార్త్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఆయన కనెక్షన్ ఎక్కువ అక్కడ, వాళ్ళంతా వస్తుంటారు బాబా అని. ఎంతో మందికి ఆనవాళ్ళు చూపించాడు ఆయన. ఎంతో మందికి వాళ్ళ అనుభవాలు చెప్పారు. వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే బాగా చెప్పుకుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, మీరు వెళ్ళి బాబా దగ్గర కూర్చొని చెప్పుకోండి అంటే వాళ్ళకి ఆయన
వాళ్ళంతా చెప్పేసి మీరు ఇట్లా చేయండి అని కూడా ఆయన సహకరిస్తారు. కాబట్టి ఆయన వీళ్ళు ఇక్కడ ఉన్న సోల్కి మనందరం కూడా గట్టిగా కాచుకుంటాం. గొప్ప సోల్, కోట్ల సముద్రాల ధ్యానం, ఇంకా సంచరిస్తూనే ఉన్నాడు భూమి మీద. ఆయనకు చావు అనేది లేదు. ఆయన నిత్య యవ్వనుడు, ఆయనకు ముసలితనమే లేదు. అంత ధ్యానం చేశాడు ఆయన. కాబట్టి అట్లాంటి ఆయన మన దగ్గరకు రావడం అనేది మనకి పూర్వజన్మ సుకృతం. ఇంకా వేరే తిరగలేదు. మనం తీసుకొచ్చి ఓన్లీ ఏదో విగ్రహం బాగుంటది, ఆయన గొప్పవాడు అని చెప్పి తెచ్చి పెట్టడం కాదు. ఇక్కడ ఆయన వచ్చి తనంతటా వచ్చి కూర్చొని నాకు తెలియజేస్తేనే నేను ఇక్కడికి వచ్చి చూశాను ఇదంతా. కాబట్టి అట్లా అన్ని రకాలుగా బాబాజీ ఇక్కడ వచ్చిన తర్వాత సస్యశ్యామలం అందరు మాస్టర్లు వచ్చారు. వాళ్ళందరి వల్ల ఇక్కడ కొలువై ఉండటం వల్ల, ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ ఉండటం వల్ల కాశ్మీర్ వ్యాలీ గొప్పదనం అంతా ప్రపంచానికి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి సంచరిస్తే చాలు, ప్రకృతిలో అలా తిరిగితే చాలు, అలా అన్నీ కూడా బ్రహ్మాండమైన మాటలు చెప్తూ ఉంటాయి మనకి. ప్రతి చెట్టు మాట్లాడుతుంది ఇక్కడ. వినే స్థితి మీకు ఉంటే గనక ప్రతి చెట్టు మాట్లాడుతుంది, ప్రతి రాయి మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ప్రకృతిని గమనిస్తూ ప్రకృతిలో అనుసంధానమై లీనమైపోయి సంచరించినప్పుడు వాళ్ళు జీరో స్టేజ్, వాళ్ళు ఏ ఆలోచన ఉండవు అన్నమాట. జీరో స్టేజ్ లో ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అది బాబాజీ అనేది అసలు ఇక పేరు తలుచుకుంటే చాలు అన్నమాట, నాకు అంత ఎనర్జీ నిండిపోతాం. ఇప్పుడు నాకు కూడా ఆయన కాన్షియస్ తోనే ఉన్నాను. ఇక్కడ కూర్చుంటే చాలు అన్నమాట, ఇక్కడ అలా కాన్షియస్ ఆఫ్ పర్సన్ ఉంటుంది. కాబట్టి ఆయన కాన్షియస్ తోనే నేను మాట్లాడు జల్లు అంటుంది అనమాట. ఒళ్ళంత లోపల ఈ నరాలన్నీ ఇలా అయిపోతున్నాయి. అంత శక్తివంతమైన అద్భుతమైన గ్రేట్ మాస్టర్, గ్రేట్ జాబ్ చేస్తున్నాడు ఈ రూలర్, ఈ భూమి కోసం గొప్ప రూలర్. ఆయన కింద గుప్తేశ్వరగిరి, లాహిర్ మహాశయులు, మరి ఇంకా స్వామి యోగానంద స్వామి యోగానంద, ఇంకొక ఆయన ఉన్నారు యోగానంద చెప్పినప్పుడు ఇంకొక నలుగురు ఉంటారు. నలుగురు లేదు, ఇంకొకరు. అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. బాబాజీ ఎక్కడుంటే అక్కడ పనిచేస్తుంటారు. ఇంకా హిమాలయాస్ లో ఉన్న అఘోరాలు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు నాకు చూపించారు. ఇక్కడ 40 days చేశాను. రోజు 100 members తోను వాళ్ళకి వీలైనంతగానో 4 రోజులు ఉంటున్నారు, 5 రోజులు ఉంటున్నారు. అట్లా ఎప్పుడు చూసినా సరాసరిన 40 రోజుల పాటు 100 మంది ఉండటం అక్కడ ప్రారంభమైంది. అలా 40 days చేశాము. 40 days అప్పుడు నాకు చెప్పారు. అప్పుడే ఆయనతో కూడా వచ్చింది, ఆదిశంకరాచార్య కట్టమని వచ్చింది. ఈ 40 days లో అది కట్టాము. కాబట్టి అలాంటి గొప్ప మాస్టర్కు ఒకసారి మనం అందరం కూడా నమస్కారం. 100 వందనాలు, 100 నమస్కారం.